ఇంట్లో గొడవ బాస్? మందే అదే పరిస్థితి బాస్. ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నా. సత్తి ఫ్రమ్ సత్యం. సీను ఫ్రమ్ విప్రో. నాది అరేంజ్డ్ మ్యారేజ్ బాస్. పిల్ల అమాయకంగా ఉంది కదా అని చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే అమాయకుడని. ఈ ఆడాళ్ళు భలే యాక్టర్స్ బాసు. ఇన్నోసెంట్ రా బాబు. ఓకే బాయ్. ఏం బాసు అప్పుడే వెళ్తున్నారు? మన అసోసియేషన్ మెంబర్స్ ఇంకో 2-3 ఉన్నారు. ఇది మన పర్మనెంట్ ప్లేస్ బాస్. ఫ్రీక్వెంట్ గా కలుద్దాం. డోంట్ ఫీల్ షై. ఓకే? బ్రహ్మీలందరూ భార్య బాధితులు అయ్యారా ఏంటి? వంట చేశాను ఫోన్ చేసి చావచ్చు కదే. నా ఒక్కదానికే చేసుకున్నా. ఓయ్ నాకు మూడ్ వస్తుంది. నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉందా లేదా? సారీ చెప్తే ఉంటుంది. ఏంటే నీకు చెప్పేది సారీ? ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంట్రా? ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు అంటే? నోటికి వచ్చినట్టు రెచ్చిపోయింది నువ్వురా. అవునే రెచ్చిపోతాను. ఇప్పుడు అవన్నీ లేవు. మ్యాటర్ ఉందా లేదా? ఆడవాళ్ళ గురించి వాగినందుకు సారీ చెప్పు ఉంటుంది. సారీ 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 అని దుబ్బేస్తున్నావు కదే. ఏ పెళ్లికి ముందు నిన్ను ఎవరు టచ్ చేయలేదా? పోనీ నువ్వు ఎవరిని టచ్ చేయలేదా? వెళ్ళి బాపట్ల ఎంక్వైరీ చేసుకో పోరా. ఏంటి ఎంక్వైరీ చేసుకునేది? పిలవగానే నా రూమ్కి వచ్చిన దాన్ని ఇంకో రూమ్కి వెళ్ళేదనే గ్యారంటీ ఏంటి? ఏం స్లిప్ అయ్యావ్రా? పెళ్లికి ముందే నన్ను గోకి నడివి ఇంకొకరిని గోకలేదని నమ్మకం ఏంట్రా? గోకే బుద్ధి నీదే. ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా అని చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడలే? చెత్తనాయనా ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడినే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు కానీ మేము సెలెక్ట్ చేసుకుంటే తప్ప? ఎంతమందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వెంతమందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావురా? ఇంటర్నెట్ తో నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ చేయాల్సిందిరా. బుర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే. ఏం పీకుంటావు పికప్? ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చదురా. మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్. చూపిస్తానురా. ఏంటే నువ్వు చూపించేది? పోతాన్రా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయిలకు మాత్రమే కాదురా అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంతమంది రెడీ ఉన్నారు మా వరంగల్లో. నేను ఓకే అంటే ఎమ్మెల్యే కొడుకులు కూడా మా ఇంటి ముందు లైన్ లో ఉంటారా. ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కదే. ఆడి దగ్గరికి పోతాన్రా. నువ్వు లక్షలు తెచ్చే వాళ్ళ దగ్గరికి పో. మా నాన్న చిలకి చెప్పినట్టు చెప్పాడు సిటీ వాడిని నమ్మొద్దని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారే అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల్ని నమ్మొద్దని. అమీర్పేట్ హాస్టల్స్ అమ్మాయిలు ఏమైనా అంటే అయిపోతావు కొడక. నీ అబ్బా ముయిపే అంటానే. అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా. అయ్యో 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 నన్నేమైనా అంటే అను. మా హాస్టల్ అమ్మాయిలు ఏమైనా అన్నావంటే అంటే నీకుందిరా.
అమ్మమ్మమ్మ సినిమాల్లో సీతారాముల్ని చూశాను, డ్రామాల్లో రాధాకృష్ణులు చూశాను, ఇప్పుడు మిమ్మల్నే చూస్తున్నాను. ఏం జంటమ్మా? డబ్బు కావాలంటే అడుగు, డబ్బేయకు. అమ్మమ్మమ్మ అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సారీ మీ సార్ సచ్చాడు. ఆటో ఆటో ఆగు. అవుతామా 2.5 ఇస్తా పోనీ. అవి ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు ఊరుకోమ్మా, చెప్తా. ఈ మేల్ డామినేషన్ సంగతి నేను చెప్తా. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లే వాళ్ళగా పొద్దున్నే ఏంట్రా? నీ అయ్యా ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం, మీ తాజ్ మహల్ కనిపిస్తే తీసుకొచ్చాను రా. ఏడ్చావులే సావు. అబ్బా 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 అబ్బా, ఈ చిప్స్ ఏంది, కింగ్స్ ఏంది, బాటిల్స్ ఏంది, టిన్స్ ఏంది రే? పొద్దుగాల ఈ వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా? ఇక నుంచి మనకి డైలీ వీకెండేరా. రే సిగరెట్ కొడుతున్నాయంట్రా మళ్ళీ? అవంతిగా ఇంట్లో లేదా, ఇంకా లేవలేదా? చూసి చంపేస్తుంది రోయ్. ఏంటయ్యా సీను, ఏంటిది? ఏమొచ్చిందేంటి? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటయ్యా ఇది? మ్యారేజ్ అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంట్రా కర్మకాల ఏజ్ లో దానికి సంబంధంగా సెట్ చేసినావా ఏంది? షట్ అప్. పెళ్ళంటే ఏమనుకుంటున్నా? రే నీ ఒపీనియన్ చెప్పరా? అయ్యా 7 స్టెప్స్, 3 నాట్స్, 10 రూపీస్ కొబ్బరి బొండం, 10 కేజీస్ కలర్ రైస్, ఫుల్ స్టాప్. ఛీ, నోటికి ఎంత అంత మాట్లాడమేనా రెస్పెక్ట్ లేకుండా? అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా? నీ ఫీలింగ్ చెప్పరా? అయ్యా 1/2 కిలో పిచ్చ, 1/2 కిలో ఎర్రి, 1/2 కిలో అజ్ఞానం కలిసి తీరే ఆడలేదే, ఫుల్ స్టాప్. నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే. నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు, తంది వెర్రే. నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికది నిజంగానే అజ్ఞానం. ఏంటిది ఏందేందో మాట్లాడుతుంది? అరే మీరు ఇలా సినిమాలు చూస్తూ సిల్లీగా గొడవపడి విడిపోవడానికా నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది? పెళ్ళంటే 2 అక్షరాల అగ్రిమెంట్, 2 జీవితాల కమిట్మెంట్. మరి నీ తెలిసి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా. అలా ఎలా వదిలేసావయ్యా? చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది? హలో, నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీక్కో, నాకు కాదు. నేనేం చేసానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈడేం చేస్తాడో వీడికే తెలియదు. అసలే ఈడికి మహిళలు అంటే మంచి రొమాంటిక్ కార్నర్ ఉంది. ఛీ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పేర్లు రూపాలు వేరు, కానీ మీ మగాళ్ళంతా ఒకటే. కన్విన్స్ చేద్దామని వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా, నీ సంగతి కోర్టులో చెప్తా. అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా. హలో, ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేసావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా? నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో. అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం అర్థమైందిరా. అవంతిక నువ్వు గొడవ పడ్డారు కదరా? ఆహాహాహా, ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక. అదేంట్రా? డిలీట్ చేశాను రా, షిఫ్ట్ డిలీట్ చేశాను. మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము, ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదరా? నేను ఇప్పుడు కూడా బాగున్నాను రా, విడిపోయి. నేను ఒప్పుకోండిరా, మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి గారు కూడా ఒప్పుకోండిరా మీ బ్రేకప్ ని. వచ్చినప్పటి నుంచి ఏంట్రా నాకు ఈ ఫేషియల్? రే, ఆడు మన మూర్తిగాడు కాదురా. బొచ్చు గిచ్చు జొల్లు అంతా సేమే ఉంది కదరా? హే, ఆడ కాలు పైన ఉండేదిరా. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దీని ఏం చేయాలరా? ఎక్కడ తెచ్చావు అక్కడే వదిలేపా. అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే వెడల్పోయిందని. అదే కుతే
ఏమనుకోద్రా భయ్, మాఫ్ కరో, బాయ్. వెనకొస్తావేంద్రా? సారీ చెప్పాను కదరా, నీకు దండం పెడతాను రా, ఉండు. ఓకే బాయ్. అయ్యా రే, నీ కాలు తబాంచండి రా, సరే వెనక రాకరా బాబు ప్లీజ్. ఏంటిలో పోయి ఇట్లా తగులుకుంది. అమ్మ ఉండు, నీ సంగతి చెప్తా. గల్తీసే మిస్టేక్ ఓకే అంటే కూడా వినవేంది, ఇంకా రాదులే. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎంత పరవర్తమైంది. టూ మచ్ చేస్తున్నావు అసలు. ఓహో, హచ్చుకోకని చూసి పిచ్చుకోకలా ఏం పడుతున్నావా? ఉండి నీ పని చెప్తా. ఇట్లా కాదురా పై దోస్తులతో సగం కలిసి ఐస్ ఐస్ అయ్య.com ఇదేం టార్చరా నాకు. రే, నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా, వాడి ప్రాణాలు కాపాడింది అవంతిక. ఆ అవంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉందిరా. నేను వెళ్ళి కన్విన్స్ చేయకపోతే బ్రేకప్ అయిపోతారా? ఒరే, నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే, మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే, నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు. ఓకే, నువ్వు రావట్లేదు. బాయ్. ఓకే. అమ్మ నీ అమ్మ కుత్తే.com గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా. గుడ్ బై, టేక్ కేర్. ఓకే. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక, అవంతిక నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. రా. హలో పీపుల్. సారీ. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యా హై సల్మాయే? మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ. జీ. మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ, రెస్పెక్ట్. ఓ ఆజీనా? అసలు ఏంట్రా మీరు? అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు? అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు. సీను గాడే కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు? వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బయటకా? హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గాడికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా కానీ వాడికి అదే ఫస్ట్ టైం. ఆ డోర్లు ఏంట్రా? క్యూ సల్మా? బోల్ట్లు కూడా వేయండిరా, లాకులు కూడా కాయకూర బల్మా? వేయండి. వేయండి, తొందరగా వేయండి. మీ ఇద్దరు మధ్య క్లాష్ అనుకున్నాను. వారి జంపు చెలాలి బైక్ రే బై బాగుతాదు. బామ్మో, వీళ్ళు ఫీమేల్స్ కాదరా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అవుతుంది కదా. సీని వాళ్ళ అమ్మ వేసిందేంటి? ఆంటీ చెప్పండి. సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఆంటీ, మీకు సూపర్ క్లాస్ న్యూస్. మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి, మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. మా నేను నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా నేను. ఇంకేం మాట్లాడకు, పదండి. నువ్వు నాకు నచ్చావురా. ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానమ్మ విశ్వాసం లేని కుక్క, అది నీతో పాటే పోయిందే.